తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశమైన జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ హయాంలో మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి 99% హామీలను అమలు చేశామన్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టకు పరిమితం చేయకుండా సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి చెప్పిన నెలలోనే ప్రతి పథకాన్ని అమలు చేశామన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశమైన జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ హయాంలో మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి 99% హామీలను అమలు చేశామన్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టకు పరిమితం చేయకుండా సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి చెప్పిన నెలలోనే ప్రతి పథకాన్ని అమలు చేశామన్నారు. ప్రతి 50-60 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించి లంచాలు, వివక్షకు తావు లేకుండా సంక్షేమాన్ని ఇంటి గడపకే చేర్చామని, గ్రామంలోనే చదువుకున్న యువతకు అక్కడే ఉద్యోగాలిచ్చి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశమైన జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ హయాంలో మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి 99% హామీలను అమలు చేశామన్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టకు పరిమితం చేయకుండా సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి చెప్పిన నెలలోనే ప్రతి పథకాన్ని అమలు చేశామన్నారు. ప్రతి 50-60 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించి లంచాలు, వివక్షకు తావు లేకుండా సంక్షేమాన్ని ఇంటి గడపకే చేర్చామని, గ్రామంలోనే చదువుకున్న యువతకు అక్కడే ఉద్యోగాలిచ్చి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశమైన జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ హయాంలో మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి 99% హామీలను అమలు చేశామన్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టకు పరిమితం చేయకుండా సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి చెప్పిన నెలలోనే ప్రతి పథకాన్ని అమలు చేశామన్నారు. ప్రతి 50-60 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించి లంచాలు, వివక్షకు తావు లేకుండా సంక్షేమాన్ని ఇంటి గడపకే చేర్చామని, గ్రామంలోనే చదువుకున్న యువతకు అక్కడే ఉద్యోగాలిచ్చి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. లంచం లేకుండా ప్రభుత్వ సేవలు అందించడం సాధ్యమేనని వైసీపీ ప్రభుత్వం నిరూపించిందన్న జగన్ 5 ఏళ్ల పాలన గురించి ప్రతి కార్యకర్త గర్వంగా తలెత్తుకుని చెప్పుకోవాలని సూచించారు. నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చామని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకొచ్చామని తెలిపారు. 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణను ఒక పీరియడ్గా అమలు చేశామని,
6వ తరగతి నుంచి క్లాస్ రూమ్లను డిజిటలైజ్ చేశామని వెల్లడించారు. ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీపడే పరిస్థితికి తీసుకొచ్చామని, అలానే గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకొచ్చామని జగన్ అన్నారు. ప్రతి 6 నెలలకు గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించే వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను 1000 నుంచి 3300కు పెంచామని జగన్ అన్నారు. ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచి పేదలకు ఉచిత వైద్యం అందించామని, నాడు నేడుతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలను మార్చామని తెలిపారు. జీరో వేకెన్సీ పాలసీ ద్వారా వైద్య సిబ్బంది కొరతను పరిష్కరించామన్నారు. వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షత జరిగిన ఈ మీటింగు పార్టీలకు జరుగుతున్న స్థానిక సంస్థల ఎలక్షన్ సమర ఉత్సవానికి ఈరోజు దిశ కూడా ఆయన చేయడం జరిగింది. ముఖ్యంగా గడిచిన వైఎస్ఆర్సీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి యొక్క పాలనలో ఇప్పుడు పాలనకు తేడా చాలా స్పష్టంగా ఇప్పటికే ప్రజల్లో తెలిసిపోయింది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన పరిపాలన, సంక్షేమం, డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది కూడా ఈ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా చాలా స్పష్టంగా కనబడింది. గడిచిన ఈ 24లో అనేకమైన వాగ్దానాలు చేసి ఆకాశమే హద్దుగా చెప్పి సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి చివరకు గుండు సున్నా పెట్టి ప్రజలకు చూపించిన ఘనత ఈరోజు కూటమి పాలన. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేసిన అనేకమైన అసత్యాలు, మోసాలు, లోకేష్ చేసిన ఏదైతే ఉందో విద్యా వ్యవస్థలో అనేక లోపాలు అదేవిధంగా ఈరోజు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకే జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అవలంబిస్తున్న అనేకమైన కూడా వ్యూహాలు కానీ ప్లానింగ్స్ కానీ కూడా కేడర్ను బలోపేతం చేసి ఎలక్షన్లో సంసిద్ధం చేయడానికి కూడా ఈ మీటింగ్ చాలా దోహదపడింది. ఇది చాలా స్పష్టంగా అధ్యక్షుడు మాకందరూ కూడా స్పష్టమైన ఆయన ఈరోజు చెప్పడం జరిగింది. సో వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశమైన జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలను ఎవరూ ఆషామాషిగా తీసుకోవద్దని పార్టీ నేతలను ఆదేశించారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ప్రజలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగనివ్వరన్న గత అనుభవం మన ముందు ఉందన్న జగన్ ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జెడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూశామని వెల్లడించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశమైన జగన్
పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలను ఎవరు ఆషామాషిగా తీసుకోవద్దని పార్టీ నేతలను ఆదేశించారు. స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ప్రజలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగనివ్వరన్న గత అనుభవం మన ముందు ఉందన్న జగన్ ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూశామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దన్న జగన్ ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావని అభిప్రాయపడ్డారు. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా వైసీపీ నాయకుడు తనతోనే ఉన్నాడనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలని స్పష్టం చేశారు. ఇప్పుడు కార్యకర్తకు అండగా నిలబడితేనే రేపు సాధారణ ఎన్నికల్లో అతడు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తాడని జగన్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశమైన జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలను ఎవరూ ఆషామాషిగా తీసుకోవద్దని పార్టీ నేతలను ఆదేశించారు. స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ప్రజలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగనివ్వరన్న గత అనుభవం మన ముందు ఉందన్న జగన్ ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూశామని వెల్లడించారు. అద్భుతమైన మెజారిటీతో గెలిచేటటువంటి వాతావరణం ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఈ 2 మాసాల్లో తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఇది వెన్నుపోటు ప్రభుత్వం. ఇంతకు ముందు ఏదో మామను వెన్నుపోటు పొడిచాడు, బంధువులు వెన్నుపోటు పొడిచాడు అనేదే కాదు, చివరికి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల్ని కూడా వెన్నుపోటు పొడిచారు. ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చుకోకుండా మోసం చేసినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ రిజల్ట్స్ కూడా వస్తాయని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అయితే చిన్న షరతు చూశాంగా, మొన్న పులివెందుల కాన్స్టిట్యున్సీలో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే ఓటర్లు ఓటు వేయలే, పోలీసులు పక్క నాయకులు వేశారు. అలా కాకోకుండా ఓటర్లు ఖచ్చితంగా ఓట్లు వేసే విధంగా పోలీసు యంత్రాంగం, ఎన్నికల కమిషన్ పనిచేయాలి. పోలీసు యంత్రాంగానికి కూడా ఈ సందర్భంగా మేము సవినయంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికే 2 సంవత్సరాలు నిండి 3వ సంవత్సరంలోకి ప్రవేశించింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన. మీరేదో తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా ప్రవర్తించాలని ప్రవర్తిస్తే మాత్రం చూస్తూ సహిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. రాబోయేది మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని ప్రజలు ఘోషిస్తున్నారు. ఎవరైతే తప్పు చేస్తారో పోలీసు అధికారులు కానీ ఇతర అధికారులు కానీ వారందరినీ గుర్తుపెట్టుకుని చట్ట ప్రకారంగా వారి మీద యాక్షన్ తీసుకుంటామని కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో చెప్పారు. దీన్ని కూడా అధికారులు, పోలీసు యంత్రాంగం ఖచ్చితంగా గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. టోటల్గా చెప్పదలుచుకున్నది ఒక్కటే, రేపు
జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసన్నద్దమవుతుంది, ఖచ్చితంగా పోటీ చేస్తుంది, విజయం సాధిస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.